హలో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, మనము లాస్ట్ వీడియోలో రెండు స్టాక్ల గురించి అనాలిసిస్ చేసినాము. ఆ రెండు స్టాక్ల గురించి ఇప్పుడు రివ్యూ అనేది మనం తీసుకోబోతున్నాము. ప్రస్తుతానికి ఆ స్టాక్ల కరెంట్ స్టేటస్ ఏముందో అనేది. అయితే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే మాట్లాడుతున్నానో కొద్దిగా స్పష్టంగా రాకపోవచ్చు. ఎందుకంటే నాకు సైనసిస్ అనేది అయ్యింది ఫ్రెండ్స్. కాబట్టి శబ్దం పలకనికే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అయితే మీరు అండర్స్టాండ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే ఇదే విధంగా మనం లాస్ట్ మంత్లో ఒక స్టాక్ గురించి అనాలిసిస్ చేసినాం ఫ్రెండ్స్. ఆ స్టాక్ టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. ఆ స్టాక్ గురించి కూడా మీకు నేను ఈ వీడియోలో ఇప్పుడు ప్రస్తుతానికి చూపిస్తాను. అయితే ఈ వీక్లో కూడా వచ్చే స్టాక్ గురించి అనాలిసిస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. సెక్టర్ వైజ్గా మనం అనాలిసిస్ చేయబోతున్నాము. అయితే ఫ్రెండ్స్, ఏదైనా స్టాక్లో మీరు కొనుగోలు చేసుకోవాలంటే మీరు సొంతంగా అనాలిసిస్ చేసుకోండి. ఎవరైతే చెప్తారో వాళ్ళు వినకండి ఫ్రెండ్స్. నేను కూడా చెప్తున్నాను కాబట్టి నా పైన కూడా మీరు విశ్వాసం పెట్టుకోకండి. ఎందుకంటే నా ఎడ్యుకేషన్ పరంగా మాత్రం మీకు నేను చెప్తున్నాను. దీంట్లో మీకు టిప్ ఇవ్వడానికి కానీ మీకు గైడెన్స్ ఇవ్వడానికి అనేది ఈ ఛానల్లో ఏం లేదు ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ పరంగా మాత్రమే, నా అనుభవం మాత్రమే మీకు నేను షేర్ చేస్తూ ఉంటాను. అయితే ఆ స్టాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. కానీ దానికన్నా ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు బెల్ ఐకాన్ని నొక్కండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఛానల్ని లింక్ కూడా షేర్ చేస్తూ ఉండండి. అయితే ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, మనం ఆ స్టాక్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మనం నిఫ్టీ గురించి అనాలిసిస్ చేసుకుందాము. నిఫ్టీని చూసినట్టుగా అయితే ఇక్కడ నిఫ్టీది డైలీ క్యాండిల్ ఉంది ఫ్రెండ్స్. డైలీ క్యాండిల్ పరంగా చూసినట్టుగా అయితే మనం లాస్ట్ వీడియోలో ఏదైతే మనం డిస్కషన్ చేసుకున్నామో యాక్చువల్లీ ఇక్కడ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంటుంది అని, ఆ 22,550 ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉందని మనం లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అయితే ఈ రెసిస్టెన్స్ పైన అంటే ప్రైస్ యాక్చువల్లీ పైకి వెళ్ళింది, కానీ అటు నుంచి మనకు నెగిటివ్ క్లోజింగ్ అనేది ఇచ్చేసింది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు కూడా మనకు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఇదే ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే 22,550ని మళ్ళీ బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడు కొత్త హై వచ్చేలా కనిపిస్తుంది. అయితే ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది కూడా మనం మీకు చెప్తాను ఫ్రెండ్స్. సపోర్ట్ అనేది ఇదే మనకు సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్. యాక్చువల్లీ నేను దీనికి అవర్లీ క్యాండల్లో చేసుకుంటాను. నిఫ్టీ ఇప్పుడు డైలీ క్యాండల్ ఉంది కదా, డైలీ క్యాండల్ కాకుండా నేను దీనికి అవర్లీ క్యాండల్లో పెట్టుకుంటాను. అవర్లీ క్యాండల్ అయితే మనకు కంప్లీట్గా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా అయితే మనము మీకు చెప్పినానో ఇక్కడ ఇంపార్టెంట్ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఈ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఇవ్వలేదు. చూడండి, ఎప్పుడైతే మార్కెట్ ఈ బ్రేక్అవుట్ ఇవ్వనికే ఇక్కడ ప్రయత్నం చేసింది, కానీ అటు నుంచి క్లోజ్ ఓపెన్ అయ్యింది హై, దాని తర్వాత క్లోజింగ్ అనేది కిందికే ఇచ్చేసింది ఫ్రెండ్స్. అయినా ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ రెసిస్టెన్స్ పైన మనకు బ్రేక్అవుట్ అనేది ఇవ్వలేదు. అయినా నో ప్రాబ్లం ఫ్రెండ్స్. అయితే మనకు ఇప్పుడు ఇంపార్టెంట్ సపోర్ట్ అని రెసిస్టెన్స్ ఏదవుతుందంటే మనం ఇప్పుడు సపోర్ట్ అనేది అనుకుందాము. ఆల్మోస్ట్గా 22,550 నుంచి 22,600 మనం ఇది ఇంపార్టెంట్ మనకు ఇప్పుడు రెసిస్టెన్స్ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా మనము సపోర్ట్ చూసినట్టుగా అయితే ఇక్కడ ఏదైతే సపోర్ట్ ఉందో ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అది ఆల్మోస్ట్గా మనకు 22,250 ఈ రేంజ్లో మనకు సపోర్ట్ అనేది అవుతుంది. ఈ సపోర్ట్ని చూసి మనము నిఫ్టీ అంటే ఒక సైడ్ వే జోన్లో వెళ్ళేలా కనిపిస్తుంది మనకు, కానీ డౌన్ ట్రేడ్ అంటే డౌన్ సైడ్ పోయేది చాలా కష్టంగా కనిపిస్తుంది. యాక్చువల్లీ మార్కెట్ సైడ్ వేజ్ నుంచి అప్ ట్రెండే ఉంది ఫ్రెండ్స్. మీరు దీంట్లో భయపడే అవసరం లేదు. ఇది నా అనాలిసిస్ పరంగా మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా అనాలిసిస్ చేసుకోండి. ఇది అవర్లీ క్యాండల్లో ఉంది. ఇదే విధంగా ఇప్పుడు మనము బ్యాంక్ నిఫ్టీని కూడా మనం అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీని అనాలిసిస్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా ఉందా అనేది కూడా మనకు కన్సెప్ట్ క్లియర్గా అవుతుంది. చూడండి, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసింది ఇక్కడ. అయితే బ్యాంక్ నిఫ్టీలో అవర్లీ క్యాండిల్ పరంగా చూసినట్టుగా అయితే మనకు యాక్చువల్లీ బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్. కానీ మనం డైలీ క్యాండిల్లో ఫస్ట్ అనాలిసిస్ చేద్దాం, దాని తర్వాత అవర్లీ క్యాండిల్లో వద్దాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ డైలీ క్యాండిల్ నేను చేసుకుంటాను బ్యాంక్ నిఫ్టీలో. డైలీ క్యాండిల్ ఓకే, చూడండి, డైలీ క్యాండిల్ పరంగా చూసినట్టుగా అయితే ఇక్కడ ఒక మనకు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది. ఎంతనంటే 48,630 ఇది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇదే రెసిస్టెన్స్ ఉంది, మనకు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది. ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఇస్తుందో మళ్ళీ బ్యాంక్ నిఫ్టీలో కొత్త హై అంటే రికార్డ్ హై అయ్యేలా కనిపిస్తుంది. అయితే లాస్ట్ వీడియోలో ఏ విధంగా అయితే మనం డిస్కషన్ చేసుకున్నామో ఇంత ఇక్కడ ఫోర్స్ఫుల్లీ లేదు. దాంతోపాటు ఇక్కడ 100 days మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో ఇటు నుంచి టచ్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తుందంటే కొత్త
హై అంటే బ్రేక్అవుట్ ఇచ్చేలా కనిపిస్తుందని మనం లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకున్నాము. అయితే ఇదే విధంగా మనం అవర్లీ క్యాండిల్లో చూసినట్టుగా అయితే అవర్లీ క్యాండిల్లో కూడా మనకు కన్సెప్ట్ క్లియర్ అవుతుంది. చూడండి అవర్లీ క్యాండిల్లో అయితే ఇక్కడ మనకు మంచిగా మనకు బ్రేక్అవుట్ అనేది ఇచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి సూపర్గా అవర్లీ క్యాండిల్లో ఇక్కడ, కానీ లాస్ట్ రెసిస్టెన్స్ ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఇది షార్ట్ టర్మ్ కోసం ఉంది. అయితే ఆ రెసిస్టెన్స్ ఎంతనంటే మనం యాక్చువల్లీ ఇప్పుడు చూసుకున్నాము 48,630. ఇది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంటుంది. అదేవిధంగా మనకు సపోర్ట్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. సపోర్ట్ కంప్లీట్గా మీకు చెప్పాలంటే వీక్లీ క్యాండిల్ కాకుండా వీక్లీ క్యాండిల్ చేసుకుంటాను, వీక్లీ క్యాండిల్లో కాదు ఈ వీక్లీ క్యాండిల్లో చేసుకుందాం ఫస్ట్. అయితే ఇప్పుడు మనకు సపోర్ట్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ వీక్లీ పరంగా అయితే ఇక్కడ ఇదొక ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది. ఎంతనంటే 46,000 ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా రెసిస్టెన్స్ అనేది ఇది సపోర్టు, అదేవిధంగా రెసిస్టెన్స్ అనేది 48,630. ఇదొక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది. ఎప్పుడైతే ఈ రెండుని కింది సైడ్ ఈ రేంజ్కి బ్రేక్అవుట్ ఇచ్చేస్తే మళ్ళీ లోలో వెళ్ళడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈ రెసిస్టెన్స్ని ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడు కొత్త రికార్డ్ హై అయ్యేలా కనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీడియోలో ఏ స్టాక్ గురించి అయితే మనం డిస్కషన్ చేసినామో ఆ స్టాక్ మనకు టార్గెట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఆ స్టాక్ పేరు ఇక్కడ నేను టైప్ చేస్తాను, ఇండస్ టవర్. ఇండస్ టవర్. చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మనం ఏ విధంగా అయితే ఇక్కడ రెసిస్టెన్స్ అనేది మీకు చూపించానో ఈ రెసిస్టెన్స్ని ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి మనకు బై సిగ్నల్ ఇచ్చేసిందని మనం లాస్ట్ మంత్లో డిస్కషన్ చేసుకున్నాము. ఇండస్ టవర్లో బయింగ్ ప్రైస్ అనేది మనము 240 నుంచి ఒకవేళ దీంట్లో కరెక్షన్ వస్తే కూడా మనము 230 వరకు అంటే మ్యాక్సిమం 220 వరకు మనం దీంట్లో కొనుగోలు చేసుకోవచ్చు అని మనము ఆల్రెడీ లాస్ట్ మంత్లో ఈ వీడియోలో మనము డిస్కషన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అయితే మన బయింగ్ ప్రైస్ అనేది ఉండేది 240 రూపీస్. ఈ రేంజ్కి మనం బై చేసుకున్నాం ఫ్రెండ్స్. అప్పుడు అనాలిసిస్ చేసుకున్నాము. అదేవిధంగా టార్గెట్ అనేది మనం ఆల్మోస్ట్గా 320 టార్గెట్ అవుతుందని ఫస్ట్ టార్గెట్ అని మనము ఆల్రెడీ అనాలిసిస్ చేసినాము. అయితే ఈ విధంగా ఈ స్టాక్ టార్గెట్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అయితే లాస్ట్ వీడియోలో మనం ఏ స్టాక్ గురించి అయితే అనాలిసిస్ చేసినామో అయితే ఈ స్టాక్ని ఇండస్ టవర్ని మనం ఏ విధంగా బై చేసుకున్నామంటే ఫ్రెండ్స్ ఇండస్ టవర్లో ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ ఇంపార్టెంట్ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్ని యాక్చువల్లీ ఈ రెసిస్టెన్స్ అనేది ఫ్రెండ్స్ 2022లో మన రెసిస్టెన్స్ అనేది ఏర్పడింది. ఈ రెసిస్టెన్స్ని ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. చూడండి ఈ వీక్లీ క్యాండిల్లో చూసినట్టుగా అయితే చూడండి ఈ వీక్లీ క్యాండిల్లో చాలా రోజుల వరకు ఆల్మోస్ట్గా 1.5 మంత్ ఇక్కడ టైం పాస్ చేసి ఇక్కడ మనకు బ్రేక్అవుట్ ఇచ్చేసింది. ఇటువంటి రెసిస్టెన్స్ దగ్గర టైం పాస్ చేసి ఏ స్టాక్ అయితే బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడు ఆ స్టాక్లో మంచి బూమ్ వచ్చేలా కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కావాలంటే ఏదైనా స్టాక్లో మీరు అనాలిసిస్ చేసుకోండి. ఈ విధంగా చార్ట్ మీకు దొరికిందంటే మీరు చార్ట్ని అనాలిసిస్ చేస్తూ ఉండండి, మీకు ఖచ్చితంగా అనుభవం అనేది లభిస్తుంది. అయితే ఈ వీక్లో అంటే లాస్ట్ వీక్లో మనం ఏ స్టాక్ గురించి అయితే అనాలిసిస్ చేసుకున్నామో ఆ స్టాక్ గురించి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. అయితే అందుట్లో ఒక స్టాక్ ఉంది సఫైర్ ఫుడ్. సో సఫైర్ ఫుడ్స్ ఇండియా. చూడండి ఫ్రెండ్స్ ఈ స్టాక్లో మీకు ఆల్రెడీ నేను ఈ ప్యాటర్న్ ఏ ప్యాటర్న్ ఏర్పడిందో మీకు డ్రా చేసి కూడా చూపించాను. ఇది ట్రయాంగిల్ ప్యాటర్న్ అని మీకు చెప్పినాను ఫ్రెండ్స్. అయితే ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ని ఈ వరకు అంటే మనము ఏదైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో ఈ బ్రేక్అవుట్ రేంజ్లో అంటే ఈ వరకు 7 వరకు మనం దీంట్లో కొనుగోలు చేసుకోవచ్చు అని మనం లాస్ట్ వీడియోలో మనం డిస్కషన్ చేసుకున్నాము. అయితే మనకు ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇదొక ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్. ఈ సపోర్ట్ని బ్రేక్అవుట్ చేసిందంటే డౌన్ సైడ్లో స్టాప్ లాస్ అనేది మనకు మాత్రం ఈ రేంజ్కి స్టాప్ లాస్ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే టార్గెట్ మాత్రం చాలా పెద్దగా ఉంది దీంట్లో. ఇప్పుడు ప్రస్తుతానికి కరెక్షన్లో అయ్యింది ఫ్రెండ్స్, కరెక్షన్ వచ్చిపోయింది ఈ స్టాక్లో. అయితే మనం దీంట్లో కొనుగోలు ఇప్పుడు ప్రస్తుతానికి కూడా మనము చేసుకోవచ్చు. ఇది నా అనాలిసిస్ పరంగా చెప్తున్నాను, మీకు కొనుగోలు చేసుకోండి అని నేను అంటలేను ఫ్రెండ్స్. నా అనుభవం మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను. ఈ విధంగా నేను స్టాక్ మార్కెట్లో అనాలిసిస్ చేసి నేను తీసుకుంటాను. యాక్చువల్లీ నేను ఈ రేంజ్లో ఒకసారి బై చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రేంజ్లో మళ్ళీ వచ్చేసిందంటే కిందికి నేను అప్పుడు యావరేజ్ చేసుకోలేదు. ఇప్పుడు ఒకవేళ ఈ రేంజ్కి వచ్చిందంటే మళ్ళీ ఒకసారి నేను కొన్ని క్వాంటిటీ మళ్ళీ యావరేజ్ చేసుకుంటాను.
ఈ విధంగా నేను స్టాక్ మార్కెట్లో అనాలిసిస్ చేస్తూ ఉంటాను. అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ మనకు ఇప్కా ల్యాబ్ ఉంది ఫ్రెండ్స్. ఇప్కా ల్యాబ్ని మనము ఎందుకు తీసుకున్నామంటే అది కూడా మీకు అనాలిసిస్ చేసి చూపుతాను, మంచిగా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఇప్కా ల్యాబ్ ఇక్కడ ఇది వీక్లీ క్యాండిల్ ఉంది. ఈ వీక్లీ క్యాండిల్లో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉండేది ఫ్రెండ్స్. ఈ రెసిస్టెన్స్ని ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి ఏదైతే మనకు ఈ రెసిస్టెన్స్ని ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. అయితే ఈ రెసిస్టెన్స్ అయితే ఏర్పడిందో ఇటు నుంచి కంప్లీట్గా ఈ విధంగా డౌన్ వచ్చి ఈ స్టాక్ ఏ విధంగా అంటే మనం మెట్లు ఏ విధంగా ఎక్కుతామో దిగుతామో అదే విధంగా ఈ స్టాక్ కూడా అదే విధంగా డౌన్ సైడ్లో వచ్చేసింది. ఎప్పుడు స్టాక్ కంప్లీట్గా ఇటు నుంచి ఈ విధంగా ఎప్పుడు డౌన్ రాదు ఫ్రెండ్స్. ఈ విధంగా అంటే మెట్లు ఏ విధంగా ఉంటుందో ఇదే మెట్లు పరంగానే ఆ స్టాక్లు ఈ విధంగా వస్తూ ఉంటాయి. దాని తర్వాత మెట్లు దిగేటప్పుడు దిగిన తర్వాత మనం పైన మెట్లు ఏ విధంగా ఎక్కుతామో అదే విధంగా ఈ స్టాక్ కూడా అలాగే చూడండి ఏ విధంగా మనకు బ్రేక్అవుట్ ఇచ్చిందో చూడండి. ఈ విధంగా బ్రేక్అవుట్ ఇచ్చేసింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత అటు నుంచి కంప్లీట్గా ఆల్మోస్ట్ ఇక్కడ 1000 రూపీస్ పాయింట్లో మనకు 1000 రూపీస్కి మనకు ఇక్కడ బయింగ్ అనేది ఇచ్చింది సిగ్నల్. బయింగ్ సిగ్నల్ ఇక్కడ ఇచ్చింది ఫ్రెండ్స్. కానీ ఆల్మోస్ట్గా ఫస్ట్ బయింగ్ అంటే ఇక్కడనే ఉంటుంది, ఆల్మోస్ట్గా దగ్గరనే అనుకోండి. అయితే అటు నుంచి కంప్లీట్గా ఈ స్టాక్ 30% పెరిగేసింది. అంటే 1000లో బయింగ్ ప్రైస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏదైతే నడుస్తుందో 1300 రౌండ్ ఫిగర్ 1300 అనుకోండి ఫ్రెండ్స్. 1300 ఇప్పుడు ఉంది. ఆ 1300 అయినా సరే నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఇక్కడ ఇంపార్టెంట్ ఈ రెసిస్టెన్స్ని మనకు బ్రేక్అవుట్ ఇచ్చేసింది. కాబట్టి మనము ఇప్కా ల్యాబ్లో మనము కొనుగోలు చేసుకోవచ్చు. నేను నా అనాలిసిస్ పరంగా మీకు నేను చెప్తున్నాను. కొనుగోలు చేసుకోవచ్చు. మీరు కొనుగోలు చేసుకోండి అని మీకు అంటలేను. కానీ మీకు కరెక్ట్గా అనిపిస్తే కూడా మీరు ఈ స్టాక్లో ఎంట్రీ చేసుకోవచ్చు. అదర్వైజ్ మీరు అడ్వైజ్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్స్. ఎవరిది అడ్వైజ్ లేకుండా మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోకండి. అదేవిధంగా మీకు అనాలిసిస్ వస్తే నో ప్రాబ్లం, అనాలిసిస్ రాకుంటే అడ్వైజ్ మాత్రం తీసుకోండి. అయితే ఫ్రెండ్స్ ఆ స్టాక్ల గురించి ఇప్పుడు మనము రివ్యూ తీసుకున్నాము. ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు.